హలో బాలు అన్నా, ఎలా ఉన్నారు? బాగున్నాను తమ్ముడు. మీరెలా ఉన్నారు? మేమంతా బాగున్నామన్నా. చెప్పండన్నా, ఏదైనా పని మీద ఫోన్ చేశారా? అవును. ఓ చిన్న సహాయం కావాలి. చెప్పండన్నా. ఆ, నేనిప్పుడు నీకు 2 ఫోటోలు పంపిస్తాను. వాటిని తాతయ్యకి బామ్మకి చూపించాలి. ఎందుకు? కొన్ని రోజుల క్రితం వాళ్ళ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వీళ్లలో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలి. అలానా? అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. అన్నా, నేను ఇప్పుడు ఊళ్ళో లేను. పని మీద బయటకొచ్చాను. ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తానన్నా. వచ్చిన వెంటనే వాళ్ళకి చూపించి అడుగుతాను. అలాగే, మర్చిపోకండి. ఇది చాలా అవసరం. సరేనా, ఖచ్చితంగా అడిగి చెప్తాను. సరే, ఉంటాను. జాగ్రత్త. ఇంకో 2 రోజులు వెయిట్ చేయాలి మీనా. అతనెక్కడో బయటూరికి వెళ్ళాడంట. అయితే మళ్ళీ ఎదురు చూడాల్సిందేనా? ఇన్ని రోజులు ఎదురు చూశాం కదా, ఇంకో 2 రోజులు ఎదురు చూద్దాం. అదే నిజమే. ఒకవేళ వాళ్ళు వీళ్ళిద్దరూ కాదని చెప్తే? నాకైతే ఇంకా పార్లరమ్మ మీదే అనుమానంగా ఉంది. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఈ కథలో ఎక్కడో ఒక చోట పార్లరమ్మ నీడ కనిపిస్తోంది. ఇదంతా మీ అనుమానం కూడా అయ్యుండొచ్చు కదా. అవ్వచ్చు, కానీ ఏదో ఒక తీరానికి ఈ వ్యవహారం వెళ్లి చేరుతోంది. వాళ్ళు కాకపోతే? అప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఆలోచిద్దాం. కానీ ఇప్పటికీ ఈ దారే సరైందిగా కనిపిస్తుంది. నిజం బయటపడితే బావుంటుంది. అబద్ధం ఎంత దాక్కున్నా ఒకరోజు బయటపడక తప్పదు. మీరు మాత్రం రోహిణియే చేసింది అంటున్నారు. అది నా అనుమానం కాదు పోలగంప, నా ముక్కు చెప్తోంది. మీ ముక్క? అవును, నాకు కోపం వచ్చినప్పుడు కళ్ళు పనిచేస్తాయి, అనుమానం వచ్చినప్పుడు ముక్కు పనిచేస్తుంది, పసిగట్టేస్తుంది. కొత్తగా మొదలుపెట్టారా? ఇప్పటి వరకు నా ముక్కు నన్ను మోసం చేయలేదు. అంటే? ఒకసారి వంటింట్లో నువ్వు పకోడీలేస్తుంటే నేనిలాగే పసిగట్టాను. ఏం పసిగట్టారు? నువ్వు నాకు పెట్టకుండా ముందే 3 తినేసు. నవ్వకు, దొంగ. నేను దొంగనా? మంచు దొంగవేలే. సంతోషించాంలే, పదండి. ఈ కథలో పార్లరమ్మ దొంగ అని తేలితే నా ముక్కుకి మాత్రం ఒక బహుమతి ఇవ్వాల్సిందే. మీ ముక్కుకి పూలదండ వేస్తాను. చేపల పులుసు చేయి చాలు, తిని చాలా రోజులైంది. సరే. మనోజ్ ఇంత రాత్రి ఎక్కడికెళ్ళాడు? మీనా